ఇంతకు ముందు స్కంద గానీ స్మార్ట్ శంకర్ 2 గానీ ఫ్లాప్ అయింది ఒప్పుకుంటున్నా. ఒక రామన్న ఫ్యాన్ గా బ్లాక్ బస్టర్ కొట్టేసాడు రామన్న. ఉపేంద్ర గారు అంటే మనకి కన్నడ చెవులు కాళ్ళు అన్ని కోసుకుంటారు. చిన్న గుండె లైక్ సమ్ సాంగ్ కిక్ ఎక్కుతుంది. రాము ఇన్ని రోజులు అట్లా ఇట్లున్నది కానీ ఇది మాస్ సినిమా ఉన్నది. ఉపేంద్ర గారు అంటే మనకి కన్నడ చెవులు కాళ్ళు అన్ని కోసుకుంటారు. తెలుగులో కూడా నాకు కూడా చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఎప్పుడు ఉపేంద్ర మూవీ వచ్చింది. ఎవడ్రా బాబు ఎలా ఉన్నాడు ఏంటి హీరో ఏంటి అనుకుని మేము మనసులో అనుకున్నాం. కానీ ఆయన వర్క్ స్టైల్ యాక్టర్ అండి. ఉపేంద్ర గారికి ఆంధ్ర కింగ్ అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు సార్. ఆయన ఎప్పుడు ఆంధ్ర కింగే. ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి యాక్టర్ అయ్యి చాలా కష్టాలు పడి ప్రొడక్షన్కి వెళ్తే ప్రొడక్షన్లో కూడా అవమానించారంట. అవన్నీ కూడా మనం చూసున్నాం రివ్యూల్లోనే. కానీ ఉపేంద్ర గారు ఆంధ్ర కింగే కాబట్టి ఆంధ్ర కింగ్ అంటున్నారు. రామ్ అంటే మనకి స్మార్ట్ శంకర్ ఇవన్నీ మూవీస్ చూసాం కదండి. బెస్ట్ డాన్సర్ అని చెప్పుకుంటాం. బెస్ట్ యాక్టర్ కూడా. బ్లాక్ బస్టర్ కొట్టేసాడు రామన్న. అసలు ఇంతకు ముందు స్కంద గానీ స్మార్ట్ శంకర్ 2 గానీ ఫ్లాప్ అయింది ఒప్పుకుంటున్నా. ఒక రామన్న ఫ్యాన్ గా. అసలు ఉపేంద్ర గారు ఫ్యాన్ అన్న ఒరిజినల్గా నేను చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీ అసలు మామూలుగా లేదు సినిమా. ఉపేంద్ర గారు ఇంతకు ముందు ఉపేంద్ర సినిమాలు నేను చూసా. కానీ ఈ సినిమాతో అసలు ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అట్రప్లప్ అయ్యేది. ఆ రేంజ్లో చూపించాడు పెర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు కానీ రామ్ గారు కానీ. మంచి బ్లాక్ బస్టర్ పడింది. నేనంతే సినిమా కన్నా బాగుందా? నేనంతే అదే అసలు ఏం లేదు. అసలు ఈ సినిమా ఒక హీరో ఒక అభిమాని కోసం వచ్చి చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ వెళ్ళాడు డైరెక్టర్ మహేష్ అని. మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాతో స్మార్ట్ శంకర్ రికార్డులు కూడా బద్దలైపోతాయి. మంచి బ్లాక్ బస్టర్ పడింది. హీరోయిన్ కూడా గ్లామర్గా బాగా చూపించింది. ఖచ్చితంగా కుర్రలందరూ కళ్ళకు వచ్చింది. నైట్ అదిరిపోయింది సినిమా. ఆంధ్ర కింగ్ తాలూకా పుష్ప 2 రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందా? పుష్ప 2 రికార్డులు కూడా ఈ సినిమా బ్రేక్ చేయబోతుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది. మైత్రి మూవీస్ వాళ్ళకి ఆంధ్ర కింగ్తో మరొక మంచి హిట్ అయింది. పుష్ప 2ని కూడా కొట్టబోతుంది సినిమా. చిన్న గుండె లైక్ సమ్ సాంగ్ ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేది ఎలా ఉంది? అది ఒక ఫస్ట్ పేర్లు స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు భూస్వాములు వస్తాయి. అంత హై లెవెల్గా ఉన్నది. చాలా బాగున్నది. ఉపేంద్ర గారు కూడా ఉన్నారు కదా, ఎలా చేస్తారు? ఇద్దరు కలిసి బాగా చేసిరు. అది ఎంతంత కాదు, ఒక మనం చూసిన కూడా చూడబుద్ధి అవుతుంది. అంత బాగా చేసిరు. ఒక పర్ఫార్మెన్స్ చాలా కరెక్ట్ గా ఉన్నది. అట్లా లేదు. ఈ సినిమా ఫ్యాన్స్ కి అంకితం అన్నాడు కదా రాము. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేసేలాగా కిక్ ఎక్కుతుంది. రాము ఇన్ని రోజులు అట్లా ఇట్లున్నది కానీ ఇది మాస్ సినిమా ఉన్నది. ఇది చాలా బాగా వచ్చింది సినిమా. పాస్ అవుతుంది. ఇది నెంబర్ 1 అవుతుంది.